ఆర్భాటాలు తప్ప 6 నెలల్లో చేసిందేమీ లేదు. తల్లికి వందనమన్నారు, కానీ సున్నం పెట్టారు. ఇప్పుడు ఆ తల్లులే ప్రశ్నిస్తారనే భయంతో పేరెంట్స్ మీటింగ్ పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు పచ్చ పార్టీ అధినేత. మాయమాటలు చెప్పడం, మోసం చేయడం, మళ్లీ ప్రజల దృష్టి మళ్లించడం ఇవి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి హామీలు అమలు చేయడం మానేసి ఏదో ఒక అంశంతో ప్రజలను మభ్యపెడుతూనే ఉంది. చివరికి ప్రభుత్వ స్కూళ్లలో సర్వసాధారణంగా జరిగే పేరెంట్స్ మీటింగ్స్ ను కూడా వదలలేదు. సూపర్ 6 అమలు చేయడం మానేసి ఇలా పేరెంట్స్ మీటింగ్ పెట్టి సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. కూటమి పాలనలో ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు సుప్రసాద్ రెడ్డి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వ స్కూళ్లకు చేసిందేంటని ప్రశ్నించారు. పాఠశాలలకు వైద్య జగన్ వెలుగులు నింపితే ఈ ప్రభుత్వంలో చీకటి రోజులు అలుముకున్నాయన్నారు. మెగా పేరెంట్స్ డే వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు రాజమల్లు సుప్రసాద్ రెడ్డి. ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు మీరు చేకూర్చినటువంటి విద్యా విధానానికి మీరు చేకూర్చినటువంటి ప్రయోజనం ఏంది? ఏ సందేశాన్ని మీరు ఇచ్చినారు? చెప్పుకోవడానికి ఏమైనా మీ ప్రభుత్వానికి ఉందా గొప్పతనం అని చెప్పి అడుగుతా ఉన్నా. చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రచారానికి మాత్రమే నిన్నటి కార్యక్రమం. ప్రజలారా, నేను తల్లిదండ్రులను అడుగుతా ఉన్నా, ప్రచారానికే తప్ప ప్రయోజనం ఏమన్నా ఉందా? శూన్యం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ కోసం వాడుకుంటోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వస్తువులు కల్పించకుండా ఇలాంటి డ్రామాలు వేయడం హాస్యాస్పదమన్నారు. విద్యా వ్యవస్థలో వైఫల్యాలను ఎండగట్టారాయన. మీ అందరికీ కూడా తెలుసు, నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అయితే ఈ పీటీఎంలు కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్సు, టీడీపీ లీడర్సు భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు. ఆనాడు జగన్ హయాంలో ప్రభుత్వ స్కూళ్లు బాగుపడ్డాయి. విద్యార్థులకు మెరుగైన విద్యా భోజనం అందాయి. అమ్మ ఒడితో ప్రతి తల్లికి ఆసరాగా నిలిచారు జగన్. అయితే ఇప్పుడు అవేమీ లేవు. విద్యారంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు పేరెంట్స్ మీటింగ్ పేరుతో తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.